వెల్కమ్ బ్యాక్ అండి. సో చదువు శిక్షణ కార్యక్రమంలో మరి ఈ రోజు మ్యామ్ ఉమారెడ్డి గారితో మనం ఉన్నాము. మ్యామ్ వెల్కమ్ టు అవర్ సిటిజన్ మ్యామ్. సో విద్యా సంస్థలకు అధినేతగా సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం అయితే కాదు మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ అప్రిషియేటింగ్ యూ యాక్చువల్గా. అండ్ మన స్కూల్ విద్యా సంస్థను ఒక నడిపించాలి, దీన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఈ ఆలోచనకు గల కారణం ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మాది వచ్చేసి కాకతీయ హై స్కూల్. ఇట్స్ ఏ వెరీ బిగ్ గ్రూప్. తెలంగాణలోనే అతిపెద్ద గ్రూప్ అంటే కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఈ సంస్థ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 17 years బ్యాక్ మా కజిన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ అని చెప్పొచ్చు. సో వారి ఆధ్వర్యంలో 17 years బ్యాక్ ఈ గ్రూప్ స్టార్ట్ అయ్యి ఈరోజు మోర్ దెన్ 60 branches తో ముందుకెళ్తూ ఉన్నాము. సో మా పర్టికులర్ బ్రాంచ్ వచ్చేసి స్టార్ట్ చేసి 10 years అయింది. వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ ఎంకరేజ్మెంట్తో నేను మా బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. గత 4 ఏళ్లుగా కూడా 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తుంది మీ స్కూల్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తరపు నుంచి, మా సిటిజన్ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. అండ్ ఇంత ఉత్తీర్ణత శాతం రావడానికి మీరు, మీ సంస్థ, అలాగే మీ టీచింగ్ స్టాఫ్ కూడా చేసే హార్డ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది? యాజ్ ఫర్ యాజ్ 10th class రిజల్ట్స్ మీరు అడిగారు కాబట్టి దాని మీద ఫోకస్ చేసి చెప్పాలనుకుంటున్నా నేను. హై స్కూల్ అంటే 10th అనగానే పిల్లలకు ఇంకొక స్టెప్, దే విల్ కంప్లీట్ దేర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ దే విల్ ఎంటర్ ఇంటూ ఇంటర్. సో ఇక్కడ వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మా బ్రాంచ్ పర్టికులర్గా 4 years నుంచి 100% రిజల్ట్ ఇస్తూ, 10ths కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము 3 10ths సెక్యూర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా 3 10ths రావడం జరిగింది. 90% అబోవ్ 11th స్టూడెంట్స్కి రావడం జరిగింది. అండ్ 100% రిజల్ట్ ఇవ్వాలి అంటే దీని వెనకాల ఫస్ట్ ఐ అప్రిషియేట్ అవర్ ప్రిన్సిపల్ అండ్ మై స్టాఫ్. ఎందుకంటే వాళ్ళ గైడెడ్ మాకు చాలా, అంటే హెడ్ ఆఫీస్ నుంచి మాకు కొన్ని గైడ్ లైన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు అంటే ఎలా టీచ్ చేయాలి, గైడ్ లైన్స్ అంటే ఎప్పుడు ఎంతవరకు పోర్షన్ కంప్లీట్ చేయాలి, ఆ సిలబస్ అనేది వాళ్ళు కంటిన్యూగా పంపిస్తూ ఉంటారు మాకు. సో వీకెండ్ టెస్ట్స్ అదే విధంగా కంటిన్యూగా అంటే వాళ్ళని గైడెడ్ చేస్తూ, గైడెడ్ సిలబస్ దాన్ని బట్టి మేము ముందుకెళ్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ ద పోర్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ క్లాసెస్, ఈవినింగ్ వాళ్ళకు స్పెషల్ గా స్టడీ అవర్స్ ఉంటాయి. అక్కడ కూడా మేము చాలా కాన్సన్ట్రేట్ చేసి, అంటే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, దాని మీద మనం ఎంత ఫోకస్ చెయ్యాలి, పిల్లలు ఎక్కడ వీక్ ఉన్నారు, అవన్నీ అంటే ఈవెన్ ఎంత స్ట్రెంగ్త్ ఉందో దాన్ని మేము పర్టికులర్ గా చూసి ఈచ్ స్టూడెంట్ గురించి ప్రిన్సిపల్ కానీ హై స్కూల్ టీచర్స్ కానీ స్టడీ చేయడం జరుగుతుంది. దెన్ ఫస్ట్ విల్ కాల్ ద పేరెంట్స్. పేరెంట్స్ ను కూడా పిలిచి పిల్లలు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళ అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి, ఎయిదర్ అకాడమిక్స్ దగ్గర తీసుకోండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళ స్టడీ అవర్స్ దగ్గర నుంచి తీసుకోండి. వాళ్ళకు ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేసి మేము ఇస్తాం. మార్నింగ్ ఈ టైంకి మీరు లేవాలి నాన్న, లేస్తే మీరు ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలి. దాని తర్వాత వాళ్ళు ఎట్లా అంటే స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి రివిజన్ ఎలా ఉంటుంది, లెసన్స్ ఎలా ఉంటుంది, పర్టికులర్గా ప్రతి అంశం మీద మేము కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంటాం. ఇందులో వి థ్యాంక్ పేరెంట్స్ ఆల్సో. ఎందుకంటే పేరెంట్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ అంటే యూజువల్గా మీరు కొన్ని సంస్థలు విని ఉంటారు, మార్నింగ్ వేకప్ కాల్ ఉంటుంది అని. సో అట్లానే మా దగ్గర వేకప్ కాల్ ఉన్నా వాళ్ళు ఏం చదవాలి అనేది, అంటే ఇప్పుడు వేకప్ కాల్ కాగానే ఆ మార్నింగ్ లేసాం సార్ చదువుతున్నాం అని చెప్పేసి పిల్లలు ఫోన్ పెట్టి పడుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అట్లా కాకుండా ఏ సబ్జెక్ట్ అంటే ఒక 2-3 ఇన్ఛార్జెస్ ని మేము అలాట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు రీడ్ దిస్ పర్టికులర్ లెసన్ ఆర్ దిస్ పర్టికులర్ ఆన్సర్. ఎందుకంటే ఆ టీచర్ కి ఐడియా ఉంటుంది వాళ్ళు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, లేకపోతే ఏ లెసన్ వారికి సరిగ్గా రాదు అనేది వాళ్ళు చూసినప్పుడు, అది చెప్పినప్పుడు వాళ్ళు పర్టికులర్ అది చదువుతారు. వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత రిపీటెడ్ గా వాళ్ళు అది అడిగారు కాబట్టి వెదర్ వాళ్ళు చదివారా లేదా అనేది మాకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇంత పర్టికులర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి